తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. కాలము నాతో నావు నీరు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సగమంత స్వరమెత్తి ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. Come on, declare the name of the Lord. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో
అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఇప్పటివరకు చక్కని ఆరాధన పాటల్లో నడిపించిన యవనస్తులనే బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్య భాగంలో నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమును కొందనన్న ప్రభా, ఈ సమయంలో నా తండ్రి నాయన ఉదయకాల సమయం నా ప్రభా శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని నడిపించారు. నాయన నూతన దినమును మా జీవితంలో మీరు మాకు దయచేశారు. నాయన స్తోత్రం నా ప్రభా. ఈ సమయంలో చక్కని పాటలు ఆరాధనలో నడిపించిన బిడ్డలను దీవించండి. యవనస్తులనే బిడ్డలే నా ప్రభా నాయన రాబోయే దినాలు ఇంకా గొప్పగా వాడుకోండి అయ్యా. నీకే వందనాలు. సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ చదవబడిన వాక్యంలో నుంచి నా ప్రభా మేము కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంచి మమ్మల్ని దీవించి నీ నామాన్ని గణపరచుకున్నామని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో చూసినప్పుడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఈరోజు మన ధ్యానాంశము ప్రకాశము. ప్రకాశము అనంటే వెలుగు. ఎవరైతే దేవునిలో ఉంటారో వారు వెలుగు సంబంధులుగా ఉంటారు. ఎవరైతే దేవుని ధరించుకుంటారో, ఎవరైతే రక్షింపబడతారో వారు దేవుని బిడ్డలుగా వెలుగు సంబంధులుగా జీవిస్తారు. ఒక చిన్న క్యాండిల్ తీసుకొని ఒక డార్క్ రూమ్లో వెలిగించినప్పుడు ఆ రూమ్ అంతా వెలిగిస్తుంది కదా. అలాగా మనము కూడా ఒక చిన్న క్యాండిల్ లాగా ఉండి అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి మాదిరికరంగా మనము జీవించాలంటే మనము ప్రకాశించాలి. మనంతటా మనము ప్రకాశించలేం. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని మన హృదయంలో దేవునిగా కలిగి ఉంటామో అప్పుడు ప్రకాశిస్తాము. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక అని అంటున్నాడు. తన సన్నిధిని ప్రకాశింపచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశంలో ప్రకాశం అనే అంశంలో మొదటిగా ఎవరు ప్రకాశిస్తారు, ఎవరు వెలుగు సంబంధులుగా ఉంటారు, ఎవరిలో వెలుగు క్రీస్తు యొక్క స్వారూప్యం కనపడుతుంది అని చూస్తున్నట్లయితే మొదటిగా సన్నిధిలో ఉన్నవారు ప్రకాశిస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అని ఇక్కడ వాక్యంలో ఉంది. ఎవరు ప్రకాశిస్తారు అని అంటే మొదటిగా ఇక్కడ మోషే మనకు కనబడుతున్నాడు. మోషే ఎక్కడున్నాడు? సీనాయి కొండ మీద ఉన్నాడు. సీనాయి కొండ మీద ఉండి దేవునితో గడుపుతూ ఉన్నాడు. 40 దివారాత్రములు కూడా దేవునితో ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. మోషే మిద్యాను యాజకుడైన తన మామ ఇత్రో మందను కాచుతున్నప్పుడు, ఇత్రో మందను మేపుతున్నప్పుడు దేవుని ప్రత్యక్షత సీనాయి కొండ మీద అతనికి కనబడింది. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు ప్రత్యక్షంగా ఆయన్ని చూచాడు. మోషే దేవుని సన్నిధానంలో గడిపాడు. ఎన్ని రోజులు? 40 దివారాత్రములు గడిపాడు. సీనాయి కొండ మీద దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. అక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు కలిసి ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవుడు సీనాయి కొండ మీద ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవునితోనే గడుపుతూ ఉన్నాడు. 40 దివారాత్రములు గడుపుతూనే ఉన్నాడు, దేవునితోనే ఉన్నాడు. మనం ఎప్పుడైనా ఒక్కరోజు గడపడానికి ఎంత విసుగొస్తుంది కదా, ఎంతగానో అలసిపోతాం ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేయాలంటేనే. అందుకని అంటున్నాడు కదా, విసుగక నిత్యము ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మోషే సీనాయి కొండ మీద 40 దివారాత్రములు గడిపాడు. నేను కూడా ఆ సీనాయి కొండను దర్శించడానికి
చూడడానికి దేవుడు కూడా నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ సీనాయి కొండ మీద మోషేకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. దేవుని ప్రత్యక్షతను పొందుకుని సీనాయి కొండ దిగి వస్తున్నప్పుడు కింద ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మోషే ముఖాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేరంటే ఎవరైతే దేవుని సన్నిధానంలో ఉంటారో, ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో, ఎవరైతే దేవునితో గడుపుతూ ఉంటారో వాళ్ళ ముఖము ప్రకాశిస్తుంది, దేవుని వెలుగు కనిపిస్తుంది. మోషేకి ఆ విషయం తెలియట్లేదు. మోషే దేవునితో గడిపాడు, కొండ దిగి వస్తా ఉన్నాడు కిందకు వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు మోషే ముఖమును చూడలేకపోయారు. ఈరోజు మనం కూడా ఎక్కువగా ప్రార్థనలో గడిపితే, ఎక్కువగా దేవునితో గడిపితే, ఏకాంతంగా దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన చేసినట్లయితే మన ముఖం కూడా ప్రకాశిస్తుంది. మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారు. మనము ఎక్కువగా ప్రకాశించాలి అని అంటే ఆయన సన్నిధానంలో ఉండాలి. మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. యెహోషువ కూడా దేవుని గుడారములో, దేవుని మందిరములో ఉన్నట్టు వాక్యం ఉంది. మరి మనం కూడా దేవుని మందిరంలో ఉంటే ప్రకాశించేవారిగా ఉంటాం. అదే నిర్గమాకాండం 34:30 చూసినట్లయితే అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖము ప్రకాశించెను గనుక వారు అతని సమీపించ వెరచిరి. మోషే దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే ముఖము చూసినప్పుడు ఆ ముఖము ఎంతగానో ప్రకాశించింది కనుక చాలామంది ప్రజలందరూ కూడా భయపడ్డారు. ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో వ్యక్తిగతంగా గడుపుతారో మనల్ని చూసి కూడా క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని కలిగిన వారిగా ఉంటాం. ఆయనతో గడిపినప్పుడు మన ముఖము మారిపోతుంది. ఏ విధంగా మారిపోతుందంటే దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు మనము పొందుకుంటాం కాబట్టి మన ముఖంలో ఎంతో వెలుగు కనిపిస్తూ ఉంది, ప్రకాశం కనిపిస్తూ ఉంది. మరి మనము ప్రకాశించాలి అనంటే ఆయన సన్నిధానంలో ఉండాలి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే ప్రార్థిస్తామో, ఎక్కడైతే మందిరంలో ఉంటామో, ఎక్కడైతే దేవుని సన్నిధానంలో ఉంటామో అది అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన వెలుగు ఉంటుంది. సొలొమోను మందిరంలోనికి దేవుని వెలుగు, దేవుని మేఘము, దేవుని అగ్ని దిగి వచ్చినట్టుగా వాక్యం ఉంది. దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దీవిస్తాడు. లూకా సువార్త 9:29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అని చూడండి. ఇక్కడ ఫస్ట్ మోషే ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే సీనాయి పర్వతం మీద ఉన్నాడు, మోషే దేవునితో గడిపాడు. ఇక్కడ యేసుప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆయన వస్త్రములు దగదగ మెరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవునితో ఆయన గడుపుతున్నాడు, తన తండ్రితో ఎక్కువ గడుపుతున్నాడు. ఎప్పుడు కూడా యేసుప్రభువారు పెందరకడనే లేచి అరణ్యానికి వెళ్ళి ఒంటరిగా దేవునితో గడిపారు. ఎక్కువగా ప్రార్థన చేసేవారు, ఎక్కువగా ఆయనతో గడిపేవారు. చివరికి కూడా గెత్సెమనే తోటలో తండ్రితో మాట్లాడుతూనే ఉన్నారు ఆయన. మరి ఆయన బిడ్డలమైన మనము ఆయన పోలి ఉండాలి అని అంటే మనం ఆయన సన్నిధానంలో ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువారు ముఖ రూపం మారిపోతూ ఉంది. ఆయన ప్రార్థిస్తుండగా, ఆయన గొప్ప కార్యాలు చేస్తుండగా ఆయన ముఖ రూపము మారుతుంది. అంత మాత్రమే కాదండి, ఆయన వస్త్రాలన్నీ కూడా దగదగా మెరుస్తూ ఉన్నాయి. చూడండి, ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో ఉంటామో మన వస్త్రాలు మెరుస్తాయి, మన జీవితం మారిపోతుంది, మన బ్రతుకు మారిపోతుంది. అంత మాత్రమేనా? అపోస్తల కార్యములు 6:15 చూస్తున్నట్లయితే సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేర్చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడేను. ఇక్కడ ఎవరంటే స్టెఫన్ అండి. స్టెఫను ఏం చేస్తున్నాడంటే సభలో కూర్చున్నాడు, ఒక మీటింగ్లో కూర్చున్నాడు. అతన్ని వేరే వాళ్ళు తేరి చూసినప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడుతుందంట. ఈరోజు నీ ముఖము నా ముఖం ఏ విధంగా కనపడుతుంది? మన ముఖములో, మనలో దేవుని గుణాలు, దేవునికి ఉన్న మంచితనం మనలో ఉండాలనంటే మనము ప్రకాశించాలి. మనం ప్రకాశించాలంటే ఎక్కడుంటే ప్రకాశిస్తాం? మన పనంతా అయిపోయిన తర్వాత చక్కగా టీవీ ముందు కూర్చుంటే ప్రకాశిస్తామా? కాదు. ఎప్పుడైతే మన పనులన్నీ కూడా ముగించుకొని ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో ఉండి ఆ వాక్యాలు వింటూ ప్రార్థన చేసుకొని, ఈ ప్రార్థనా పోరాటం అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా మీ పనులన్నీ కూడా ముగించుకుని త్వరగా పిల్లల్ని స్కూల్కి పంపించి త్వరగా పనులన్నీ ముగించుకుని వ్యక్తిగతంగా దేవునితో గడిపితే, ఎక్కువగా దేవునితో గడిపితే
నీ బిడ్డల స్కూల్కి వెళ్ళినా, నీ బిడ్డల కాలేజ్కి వెళ్ళినా, నీ పిల్లలు ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు దీవించబడాలి అని అంటే మొదటిగా మనము ఆయన సన్నిధానంలో ఉండాలి. ఆయన సన్నిధానంలో ఉన్న మోషే ప్రకాశిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు తండ్రితో గడుపుతున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది. స్టెఫెను సభలో కూర్చున్నాడు, ఒక మీటింగ్లో కూర్చున్నాడు. ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖం వలె కనిపించింది. ఈరోజు మనము కూడా దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత కనబడాలనంటే మొదటిగా మనము ఆయన సన్నిధానంలో ఉండాలి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాడు. నువ్వే పనుల నిమిత్తం వెళ్తున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు ఈరోజు, ఆ పనుల్లో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదించి కాపాడుతాడు. తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణిస్తాడు. తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. ఉదయకాలం లేవగానే ఏదైనా ఫోన్లో దుర్వార్త, చెడ్డవార్త విని అసమాధానంతో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు నీకు సమాధానం కలుగజేస్తాను అంటున్నాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. ఏ వార్తలైనా, ఏ దుర్వార్తలైనా, ఏ చెడు సమాచారం విన్నప్పటికీ కూడా దేవా నాయన నన్ను కాపాడినందుకే వందనాలు, ఈరోజు సజీవ లెక్కలో లెక్కించి నీ మాటలు వినడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అని ప్రార్థన చేసినట్లయితే నిన్నేం చేస్తాడంటే, మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడు, కరుణిస్తాడు. మూడోది కలుగు చేస్తాడు. ఏం కలుగు చేస్తాడంటే సమాధానం కలుగు చేస్తాడు, ఆనందం కలుగు చేస్తాడు, ఆశీర్వాదం కలుగు చేస్తాడు, గొప్ప సమృద్ధిని కలుగు చేస్తాడు. కలుగు చేయాలి అని అంటే ఆయన సన్నిధానంలో మనము ఉండాలి. మోషే ఆయన సన్నిధానంలో ఉన్నాడు. యేసు ప్రభువారు తండ్రితో గడిపాడు. మరి సభలో కూర్చున్న స్టెఫెను ముఖం కూడా దేవదూత ముఖం వలె కనబడింది. ఈరోజు మనము ప్రకాశించాలి అని అంటే ఆయన సన్నిధానంలో ఉండి వ్యక్తిగతంగా ఆయనతో గడిపినప్పుడు మనం కూడా ప్రకాశిస్తాము, ఇతరులను ప్రభావితం చేసేవారిగా ఉంటాం. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే వందనాలు నా ప్రభా. ఈ మాటల ద్వారా నా ప్రభా మమ్మల్ని నాయన సరిచేస్తున్నందుకే వందనాలు. ఈ మాటలు వినడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు నా ప్రభా. కరుణించే దేవా, కనికరించే దేవా, నాయన కాపాడే దేవా నీకే వందనాలు నా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నా తండ్రి. ప్రకాశం అనే అంశంలో నా ప్రభా నాయన ఎవరు ప్రకాశిస్తారు అని అంటే నీ సన్నిధానంలో ఉన్నవారు ప్రకాశిస్తారు అంటున్నావు. నాయన మోషే నాయన నీతో గడిపినప్పుడు నా ప్రభా తన ముఖం ప్రకాశించింది. యేసయ్యా దైవా నా ప్రభా, మీరు నా ప్రభా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ముఖం ప్రకాశించింది నా ప్రభా. స్టెఫెను సభలో కూర్చున్న వారిలో స్టెఫెను ముఖము దేవదూత ముఖం వలె కనబడింది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మేము కూడా ప్రకాశించాలి, మేము కూడా ఇతరులకు వెలిగి ఇవ్వాలి నాయన. మేము కూడా నా ప్రభా సత్క్రియలు కలిగి నా ప్రభా జీవించాలి నా ప్రభా. జీవించాలంటే మేమందరూ కూడా నా ప్రభా నీ సన్నిధానంలో ఉండడానికి సహాయం చేయండి. నీ సన్నిధానంలో ఉన్నవారు ప్రకాశిస్తారు కనుక నిత్యము నా ప్రభా నేను, మా కుటుంబ, సంఘం, ప్రాంతం అందరూ కూడా నా ప్రభా నీ సన్నిధానంలో ఉండి ప్రకాశించే వారికి ఉండడానికి సహాయం చేయండి. నీ ప్రత్యేకమైన కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.